అన్నయ్య కనబడట్లేదు. సార్తో ఏమైనా బయటికి వెళ్ళడా ఏంటి? హలో, ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? అన్నయ్య కూడా మీతోనే ఉన్నాడా? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారేంటి? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి గంగా. ఏంటి సార్? జయ అత్తయ్య వాళ్ళ కూతురు కాదు. ఏంటి సార్ మీరు అనేది? నేను రంగా ఇప్పుడే అనాథాశ్రమంలో ఎంక్వైరీ చేస్తే నిజం తెలిసింది. ఎంత మోసం! పాపం సుధమ్మ తన కూతురు తిరిగొచ్చిందని ఎంత సంతోషపడుతుందో. సార్, ఆ జయని ఊరికే వదలకూడదు. అందుకే మేమిప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నువ్వు కూడా వెంటనే బయలుదేరి అక్కడికి వచ్చేసి. అత్తయ్యకి ఈ నిజం తెలిస్తే చాలా బాధపడుతుంది. నువ్వుంటే తనని కొంచెం కన్సల్ట్ చేయగలుగుతావు. సరే సార్, నేను ఇప్పుడే బయలుదేరుతాను. దేవుడు ఎప్పుడు మంచోళ్ళకే పరీక్ష పెడతాడు. నిజం తెలిస్తే సుధామ్మ ఏమైపోతుందో ఏమో. అసలు ఆ అమ్మాయి వచ్చిన రోజే మనం అన్ని విషయాలు డీటెయిల్డ్గా అడగాల్సింది. మధ్యలో వీరు వచ్చి తనే వాళ్ళ కూతురు అన్నట్టు కన్ఫర్మ్ చేశాడు. వీరు ఎందుకు కన్ఫర్మ్ చేశాడు? ఇందులో వీరు ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. అసలు అత్తయ్య కన్న కూతురు ఎవరో ఖచ్చితంగా తెలిస్తే మనకే ప్రాబ్లం ఉండదు. గంగయ్య కూతురని చెప్పేతేనే మంచిది. సోదమ్మ గారు ముందే హాసాలు నిజం చెప్పేస్తాను.